IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మాజీ సీఎం జగన్ పై నగరంపాలెం పిఎస్ లో కేసు నమోదైంది. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కేసు ఫైల్ అయింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ పై నగరంపాలెం పిఎస్ లో కేసు ఫైల్ అయింది. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ పై నగరంపాలెం పిఎస్ లో కేసు ఫైల్ అయింది. మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కేసు ఫైల్ చేశారు. పలు సెక్షన్ల కింద వీరిద్దరిపై కేసు ఫైల్ చేయడం జరిగింది. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా కేసు ఫైల్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఈ కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. మా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో చూస్తే కనుక రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఏదైతే కనుక వ్యవహారం ఉందో దానికి సంబంధించినటువంటి దాని మీద ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ మీద కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్లు చూస్తే కనుక 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీద గతంలో ఏవైతే కనుక పోలీసులు అరెస్ట్ చేసిన జరిగిన సంఘటన ఏదైతుందో దాని మీద ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. నగరపాలెం పిఎస్ లో కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనను హత్యాయత్నం చేశారు తన మీద అని చెప్పేసి ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో A3గా జగన్ పేరు నమోదు చేయడం అయితే కనుక గమనార్హమని చెప్పొచ్చు. A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా జైపాలు, A5గా డాక్టర్ ప్రభావతి ఈ కేసులో నమోదు చేయడం జరిగింది. నిన్న ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారని చెప్పేసి తన ఫిర్యాదులో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.